ఓకేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో కూర్చున్నప్పుడు అందరిగా ఉన్నారండి. అన్ని కాలముల Sambal
ఇది నాశనకరమైన భయం కాదు. 4 పవిత్రతతోను అదే చదువుతున్నాను. పవిత్రతతో జీవనం సాగించేది, దేవునితో సమాఖ్యత కలిగి ఆశీర్వాదంతో రక్షణ నడిపించే నియంత్రణతో కూడిన విమోచన భయం. కీర్తన 5:7. నేనైతే నీ కృప. కీర్తన 85:9. సామెతలు 14:26-27. సామెతలు 16:6. యోహాను 1:17. యోహాను 1:17 ఏమన్నా చదువు. యోహాను 1:17 ఏముంది? 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసు ప్రభువును నమ్మితే ఆయన ఏం దొరికితే మనకి కృప సత్యం. మానవుడు కావాల్సిన ఈ రెండే, దేవుని కృప, దేవుని యొక్క సత్యము. సత్యము కృప యేసుక్రీస్తు ద్వారా దొరుకుతున్నాయి. యేసు ప్రభు నమ్మకపోతే, యేసు ప్రభు చెప్పింది చేయకపోతే కృపా సత్యములకు దూరము. కృపా సత్యములు కావాలంటే ఏం చేయాలి మరి? మత్తయి సువార్త 17:5. ఏం చెప్తారంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినుడి. అది యేసు ప్రభువును నమ్మితే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఏం జరుగుతుందంటే కృపా సత్యములో ధన్యుడవుతాడు, కృపా సత్యము దొరికిన వాడు అవుతాడు, కృపా సత్యం పొందిన వాడు అవుతాడు. ఈయన మాట వినాలి. ఈయన మాట వినాలి. ఏంటో మాట? మార్కు సువార్త 16:15-16. మార్కు 16:15-16. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వారికి శిక్ష విధింపబడును. అది మాట. ఆయన మాట్లాడేటప్పుడు లోకానికి ఆయన మాట వినాలన్నారు. ఏంటో మాట్లాడే సువార్త ప్రకటించండి సమస్త జనులకు, సర్వలోకానికి, సమస్త సృష్టికి. కనీసం మన అందుబాటులో ఉన్న వారు కూడా ఎవరికి వారు అందిస్తే మనము ఈ ఆజ్ఞలో ఉన్నట్లు లెక్క. వినేవారు ఆయన మాట వినమన్నాడు కదా తండ్రి దేవుడు. వినేవారు యేసుక్రీస్తు మాట ఏంటంటే సువార్త ప్రకటించండి. సువార్త నమ్మినవాడు బాప్తిసం పొందుతాడు, రక్షించబడతాడు, దేవుని యొక్క ప్రభు యొక్క కృప సత్యములు పొందుతాడు. ఏదంటే అతడు శిక్షించబడతాడని చాలా ఖచ్చితంగా చెప్పబడదు. ఇంకొక మాట కూడా చెప్పాడు. మత్తయి సువార్త 28:18 నుంచి మనం చూసినట్లయితే ఆయన వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మము ఇచ్చి నేను మీకు
ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించిందనో వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఇప్పుడు ఈ వాక్యం కూడా ఏం తెలియజేయబడుతుందంటే సమస్త జనులు శిష్యులుగా చేయండి అంటే అక్కడ ముందు ప్రభుత్వ ఆజ్ఞలోనూ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, జాతి భేదం లేదు, భాష భేదం లేదు. ఈ వాక్యంలో కూడా సమస్త జనులు శిష్యులుగా చేయండి. శిష్యుడనే యేసు ప్రభు యొక్క మాట ఏంటంటే సమస్త జనుల్లోనే మాట అనుమానమే సమస్త జనుల్లోనే మాట. ఆ మాటలో ఎవరైతే లోపడతారో ఆ సువార్తకు ఎవరైతే లోపడతారో ప్రభు శిష్యులు అవుతారు. ప్రభు శిష్యులు అయితే ప్రభు యొక్క కృపా సత్యములు పొందిన వాడు అవుతాడు. కృపా సత్యములు కోట్లాది ఆస్తి కంటే ఈ రెండే మానవుడు కావాలి. ప్రభు ద్వారా ఏమైతే లోకాన్ని సిద్ధపరిచాడు దేవుడు, ఆ కృపా సత్యములు కావాలి. కృపా సత్యములు లోకానికి లేవు, ఉన్నాయంటే మరి ఏం కావాలి? మరి ఏం కోరుకుంటున్నాడు మానవుడు? అది ఆ రెండు తప్ప అన్ని కోరుకుంటాడు. ఆ రెండు తప్ప లోకంలో అన్ని కోరుకుంటాడు. ఈ రెండు లేకపోతే అతనికి ఆమెకు ప్రభుకి ఏ సంబంధమో లేదు. దైవ బంధాన్ని పొందే అవకాశం లేదు. కనుక ఈ మాట ఈయన మాట వినుడి అని దగ్గర వచ్చిందంటే యేసు ప్రభు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞ, ఆయన ప్రతి మాట ఆజ్ఞ. క్రొత్త నిబంధనలో దొరికిన మహాభాగ్యం. ప్రతి ఒక్కరు క్రొత్త నిబంధన చదవాలి, నమ్మాలి. అదే ఆయన మాటలు. బాప్తిజములు బోధించినప్పుడు సువార్తకులు బోధించిన సువార్త నమ్మాలి, బాప్తిజం నమ్మాలి, బాప్తిజం పొందాలి, దైవ కృపను పొందాలి. అతను సత్యవంతుడు అంటాడు, సత్యవంతుడు వాడాడు, సత్యంలో ఉన్నవాడు అంటాడు. ఇప్పుడు 13వ వచనంలో వద్దాం. 13వ వచనంలో ఆ వచనం ఏంటంటే 12 అయిపోయింది. ఎందుకనగా 13 పిలిపే 12 వచనం ధ్యానించమని ఈ యొక్క 4 ద్వారా 2:13. ఎందుకనగా మీరు ఇచ్చేయుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నట్టును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అది మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుని సేవ పట్ల ఆలోచన, మంచి ఆలోచన ఉంటే ఆయన ఏం చేస్తాడట? దేవుని పట్ల ఆలోచన, సేవ పట్ల ఆలోచన కలిగి ఉంటే చెయ్యాలని, దేవుని పట్ల చెయ్యాలని, నాకు రక్షించాలని, స్వార్థ ప్రకటించాలని. 2:12 అవుతున్నా ఏం చేస్తున్నాడు ఆయన? మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలిగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అది ఇప్పుడు అసలు ఆలోచించాలి కదా, దేవుడి గురించి, పని గురించి ఆలోచిస్తే ఆయన దేవుడు ఇస్తాడు. కార్యసిద్ధి కలుగు చేయవాడు అని చాలా గొప్ప మాట వాడబడుతుంది. నువ్వు దేవుని పని పట్ల, దేవుని మాట పట్ల, దేవుని వాక్యం పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉంటే తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అది ఇదే మాట ఇంకా బాగా ఫిలిప్పీ పత్రికలోని పౌలు గారికి ఒక మాట మాట్లాడారు. చూద్దాం. ఫిలిప్పీ 4:13
2:13 చూసాం. 13 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చూడండి, ఫిలిప్పీయులకు 2 చోట్ల ఒక బలమైన వాగ్దానం. ఫిలిప్పీ 2:13 అదే వాగ్దానము, 4:13 అదే వాగ్దానం, బలమైన వాగ్దానం. ఇప్పుడు క్రైస్తవుడు కానీ స్వార్థుడు కానీ దేవుని పనిలో మంచి ఆలోచన కలిగి ఉంటే దాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని, అందు నిమిత్తమే ప్రాణాలను తెగించి కూడా ఆదిమ సంఘాలు పనిచేశాయని, ఆదిమ సేవకులు పనిచేశారని, అపొస్తలులు పనిచేశారని మనం చూడగలుగుతాం. ఇది పౌలు గారు నమ్మకాన్ని చెప్తున్నాడు. అక్కడ పౌలు గారి యొక్క విశ్వాసం చెప్తున్నాడు. ఏమని? నన్ను బలపరచువాని అనే సమస్తమును. ఇప్పుడు విశ్వాసకి, అదే సమయంలో స్వార్థకుడికి, దేవుని సేవకుడికి ఇంత బలం, ఇంత ధైర్యం ఉండాలని ఇప్పుడు దేవుడి పట్ల. నేను చేసే దేవుని సేవ మనస్ఫూర్తిగా నేను ప్రయాణం చేస్తాను కనుక నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు నాకు అనే ఒక ధైర్యాన్ని, భరోసాను పౌరుగా పొందారు. ఇవాళ సంఘానికి, సేవలకి అది అందించారు. ప్రతి సేవకుడు కూడా అదే మాట బలవంతం, అదే వార్త బలవంతం ప్రయాణము చేయాలి. ఇక్కడ ఇప్పుడు రాసుకోండి, కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. దేవుని పిల్లలలో ఆయన చిత్తం నెరవేరడానికి దేవుని పిల్లలలో ఆయన చిత్తం నెరవేరడానికి కావలసిన దేవుని శక్తి, ఆయన చిత్తం నెరవేరడానికి కావలసిన దేవుని శక్తిని దేవుని కృప, కనికరం, దయను, ప్రేమను, కలుగజేస్తుంది. ఇన్ని ఉన్నాయి. దేవుని కృప, కనికరము, దయ, ప్రేమ కలుగజేస్తుంది. విశ్వాస పట్ల కలుగజేస్తుంది. విశ్వాస పట్ల తన కృపలో, విశ్వాస పట్ల తన కృపలో ఆయన నిరభ్యంతరముగా కార్యము చెయ్యును. నిరభ్యంతరముగా కార్యము చేయును. కృపలో అని మాట్లాడుతుంది అక్కడ. యేసుక్రీస్తు ఏముందండి? కృప, సత్యం.
కార్యము చేయను. మన విశ్వాస్యత ఆయన సహకారం మీద ఆధారపడి ఎవరు చేయని సాయం మరి మా సాయం చేసి సాయం మీద ఆధారపడొద్దా? సాయం చేసేవాడి మీద ఆధారపడాలి కదా, సాయం చేసేవాడి మీద ఆధారపడాలి కదా. అదే అంటే ఆధారపడి కృప మనలో కార్యము జరిగిస్తుంది. ఫిలిప్పీ 1:7 నా బంధకములందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారి ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలా భావించడం నాకు ధర్మమే. అంటే ఆయన సువార్తను చేస్తారన్నారు పౌలు గారు. సంఘం ఏ విధంగా బలపరచాలో ఆయన బలపరుస్తూ పత్రిక రాయడం జరిగింది. తెస్సలోని మొదటి పత్రిక 5:23-24 23-24 చదవండి. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను పూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. అది కాల్సింది. శరీరానికి కాల్సింది చేస్తాడు, ఆయన కలుగు చేస్తాడు, ఆత్మకు కాల్సింది కలుగు చేస్తాడు, ప్రాణానికి కాల్సింది కలుగు చేస్తాడు. మరి మానవుని శరీరము ప్రాణము ఆత్మతో నిర్మించాడు. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అది అలాగు చేయను. ఎలా చేయాలి? ఆయన చెప్పినట్టు చేయాలి. అప్పుడు శరీరానికి క్షేమమే, ఆత్మకి క్షేమమే, ప్రాణానికి క్షేమమే, అన్నిటికీ క్షేమం. ఆయన చెప్పిన చెప్తే తిమోతి 2వ పత్రిక 4:17 అయితే నా ద్వారా సువార్త స్ఫూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక గొప్ప మాట.
నేను సింహాసనం మనం సేవ చదవడం ప్రభు మన పక్కన ఉంటాడంట అని చెప్తాడు. ఎంత బలంగా చెప్పాడు చూడండి. బలపరిచిన కాక కార్యశుద్ధి కలుగు చేయడండి. ఆయన అనుకుంటాడు, పక్కనే ఉంటాడు. నన్ను బలపరిచిన కాక. మరి చదవండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. కార్యశుద్ధి కలిగేవాడు ఆయనే. ఇప్పుడు పౌలు గారు చెప్పారండి. ఇప్పుడు ఈ సువార్త ఎవరు ప్రకటించాలి? ఇప్పుడు మనం అంటే సంఘము, సువార్తికుడు, అప్పుడు ఎవరు పక్కనే ఎవరితో తోడుగా ప్రభు తోడుకుంటాడు. ప్రక్కనే ఉంటాడు. మాట ఎంత బలంగా నడిపించాడు పౌలు. నిజంగా మాట ప్రక్కనే ఉంటాడు. ఇవాళ అంత బలంగా నమ్మాలండి సేవకుడు. ఖచ్చితంగా సేవ చేయగలరు. మన ఆత్మ రక్షించక సత్యం ఏ పరిస్థితుల్లో సత్యం చెప్పాలి. తీతు 3:5 తీతు పత్రిక 3:5 వచ్చిన వరకు. తీతు 3:5 5 నుండి 8 వరకు 9 వరకు 9 చదవండి. చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవం కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమొకటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట కనుక విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియలను మనసుంచినట్లు ఈ సంగతులను దృఢముగా కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని వివేక ఇక్కడ అసలు బాప్తిజం అంటే భయపడిపోతారు లోకం. బాప్తిజం యొక్క విలువను ఎంత చక్కగా వర్ణిస్తాడు, చెప్తాడు ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ. ఏంటంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక మన నీతిని బట్టి రక్షణ రాలేదండి. తన కనికరము, ఎవరి కనికరం అంటే ప్రభు యొక్క కనికరాన్ని బట్టి మన రక్షణ వచ్చింది. ఎలా వచ్చిందండి? పునర్జన్మ సంబంధమైన స్నానము. బాప్తిజం అంటే అర్థం ఏంటండి? పునర్జన్మ సంబంధమైన స్నానము. లోకము పునర్జన్మంగా నమ్ముతున్నారు. ఇక్కడ ఈ బాప్తిజం ఏంటంటే ముందుగా తల్లి గర్భాన్ని పుట్టినవాడు మొదటి జన్మ. ఆత్మీయంగా దేవునికి పుట్టితే పునర్జన్మ. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఎంత గొప్ప మనుషులు! ఈ లోకంలో ఏది నమ్ముతున్నాడు? ఇప్పుడు పునర్జన్మ ఉందని నమ్ముతున్నారు. ఇప్పుడు ఏమి నమ్మాలి? పునర్జన్మ సంబంధమైన స్నానం పొందితే అతడు దేవునికి కుమారుడు కుమార్తె. అంటే శరీరంతో బ్రతికొండగానే మరలా పుడుతున్నాడు, మరలా జన్మిస్తున్నాడు అని ఈ సంగతి లోకానికి చెప్పవలసిన అవసరత ఉంది. బాప్తిజం అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము.
దీనికి అర్థం ఇంకా బాగా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం 9వ వచనం. మనము శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటుంది. మనకు శరీర సంబంధులైన తండ్రులు శిక్షకులై ఉన్నారు. వారి యందు ఇక్కడ శరీర జన్మ కనపడుతుంది. శరీర సంబంధ జన్మ తల్లిదండ్రులు కనపడుతున్నారు. తన యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఇప్పుడు ఆత్మ ఇప్పుడు మానవుడు శరీరంలో తల్లిదండ్రులకు జన్మించాడు. ఇప్పుడు ప్రతి మనుషుడికి తల్లిదండ్రులు ఉన్నారు శరీర సంబంధం. ఇప్పుడు దేవుడు తండ్రి అవ్వాలట. దేవుడు తండ్రి అవ్వాలి. దేనికంటే ఆత్మకి. అందుకని ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దేవుడికి పుట్టాలంట. ఎలాగంటే బాప్తిస్మం ద్వారా. ఏ గొప్ప చెప్పినది ఇక్కడ. అప్పుడు ఆత్మలో తండ్రి అవుతాడు అన్నమాట. అప్పుడు పునర్జన్మ సమాప్తమైన స్నానం బాప్తిస్మం ద్వారా తల్లిదండ్రులు పుట్టినటువంటి ఈ మనుషుడు క్రీస్తులో పాపక్షమాపణ ఆత్మరక్షణ బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవునికి పిల్లలవుతున్నాడు. దేవునికి పుడుతున్నారు. ఆత్మీయులుగా ఆత్మలు రక్షించబడుతున్నాయి. మళ్ళా దేవుడికి జన్మించాడు. అంతేగాని లోకంలో పునర్జన్మ లేదు. జన్మ ఒకటే, పుట్టుక ఒకటే, చావు ఒకటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై 27 లేదండి. ఫిబ్రవరి 2:19 వరకు. 2:17 కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసిన వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. 2:9 9:17 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడిను. ఆ తరువాత తీర్పు జరుగును. చెప్పినప్పుడు పునర్జన్మ ఉందా? ఒక్కసారి మీరు చెప్పాలి. ఇప్పుడు పునర్జన్మ ఉందా? లేదండి. మనుషులు ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే మృతి పొందుతాడు. తర్వాత ఏముంది? తీర్పు ఉంది. ఆత్మకి ఏముందండి? తీర్పు ఉంది అని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ బోధిస్తుంది. ఇప్పుడు తీతు పత్రికలోనే 3:14 చదువుతాం. 14-16 తీతు.
మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించిన వారికి మా వందనములు చెప్పుడి. ఇక్కడ ఏం చెప్తారంటే 14-15లో మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయాలట. సువార్త ప్రకటించే సంఘము, సువార్త ప్రకటించే సేవకుడు సత్క్రియలు కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలి? సత్క్రియలు కలిగి ఉండాలి. ఇక్కడ ముందు 8వ వచనంలో కూడా అదే చూసాం మనం. మరి చదువుదాం అదొకసారి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయడం యందు మనస్సు ఉంచినట్లు ఈ సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచిదియో మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. 8వ వచనం. మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి చెప్పారు ఇక్కడ. ఒక వ్యక్తి పునర్జన్మ సంబంధం స్నానం పొందిన తర్వాత అతను ఏమవుతాడంటే అతను సత్కార్యము చేయడానికి దేవుని పేరట సమర్థుడవుతాడు, అర్హుడవుతాడు. 9 ఏం చెప్తారంటే రాసుకోండి 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము కూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండుము. ఇది అంటే దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు విశ్వాసి కానీ సేవకుడు కానీ ఏం చేయకూడదట? అవివేక తర్కములు చేయకూడదట. వింటే ధన్యుడు, స్వీకరించి అంతకన్నా ధన్యుడు. వింటే ధన్యుడు, స్వీకరిస్తే అంతకన్నా ధన్యుడు. కానీ తర్కాలు వద్దన్నాడు. క్రైస్తవ విశ్వాసులు కానీ, సంఘ సహోదరులు కానీ, సేవకుడు కానీ అవివేకం ఉంటుంది. అవివేక తర్కములను, వంశావళులను, కలహమును, ధర్మశాస్త్రం కూర్చుని వివాదములను, నిష్ప్రయోజనములు ఇది గమనించాలన్నమాట. ఏం చేయాలంటే ఏమండి, దేవుడి కార్యసిద్ధిని కలిగి చేయాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్పాడు ఆయన. ఏం చేయాలో అతను చెప్పే బాధ్యత మనకి. అతను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ స్థితిలో ఉన్నా, ధనికుడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా సువార్త చెప్పాలి. తిరస్కరిస్తే కలహం ఆడకూడదు, అంటే ఏం చేయకూడదు, తక్కువ ఆడకూడదు. వింటే ధన్యుడు, లోపడితే ఇంకా ధన్యుడు, తక్కువ వద్దు అన్నాడు. కనుక వేళ అదొక జాగ్రత్త కలిగి ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే కార్యసిద్ధి కలుగుతుంది. మనకి దేవుని సేవలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక్కడ 5వ వచనంలో పరిపూర్ణ చేద్దాం. ఈ బాప్తిజం అంటే అర్థం ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిజము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట. బాప్తిజం ఏం జరుగుతుందండి? నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానం ఏం చేస్తుందండి? మనలను రక్షించెను, నూతన స్వభావం ఇస్తుంది. ఆ నూతన స్వభావంలో చేయవలసిన పనులు ఏంటంటే సత్కార్యములు. ఈ తర్కములు కాదు, మరి ఇంకేం చెప్పాడు? కలహము కాదు అని. బాప్తిజం తర్వాత ఆ విశ్వాసం ఏం చేయాలి, సేవకుడు ఏం చేయాలి విషయాలు చాలా చక్కగా చెప్పారు. బాప్తిజం యొక్క విలువ చెప్పారు ఇక్కడ. బాప్తిజం యొక్క విలువ ఏంటంటే పునర్జన్మ సంబంధము.
అనగా ఇంకా చెప్తున్నాడు, పునర్జన్మ మళ్ళీ పుట్టాలనుకున్నారు కదా, మళ్ళా పుట్టాలనుకుంటున్నారు కదా. యోహాను సువార్త 3:3 యేసు ప్రభు చెప్పారు ఆ మాట ముందుగానే. యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చదవండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండోసారి జన్మించమన్నాడు ఆయన. రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు రెండోసారి జన్మించాలన్నారు. అంటే అతను అన్నాడు, శాస్త్రి ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ జన్మించాను కదా, ముసలివాడిని అయిపోయాను కదా, మళ్ళీ ఎలా జన్మిస్తున్నానని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా వాక్యానుసారంగా బాప్తిసం పొందాలని ఆయన సూచన ఇచ్చారు, హెచ్చరిక చేశారు. వాక్యానుసారమైన బాప్తిసం గురించి మాట్లాడారు. ఆత్మ మూలముగా అంటే వాక్యానుసారముగా ఆత్మ సంబంధమైన సంగతి, అది శరీర సంబంధం కాదు. ఆత్మీయంగా జన్మించాలి. వాక్యానుసారంగా నీటిలో బాప్తిసం పొందాలి. నీటి మూలంగా నీటిలో బాప్తిసం పొందమంచబడాలి. దానినే తీతు పత్రిక చాలా సున్నితంగా చక్కగా చెప్పారనమాట. ప్రభు చెప్పిన మాటనే చాలా సున్నితంగా చాలా చక్కగా అర్థమైన రీతిలో తీతికి రాస్తున్నాడు పౌలు గారు. ఇవి మా ఆయన బాప్తిసం ఇది నాయన, పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు. అంటే రోమపత్రికలు ఏమన్నారంటే 6:1-6 చూసినట్లయితే రోమపత్రికలు ఏమన్నారంటే 1-6 అక్కడ ఏం చెప్పారంటే, ఆత్మీయంగా పాపములు సమాధి చేయబడి అలాగైనా ముందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా అట్లన రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? క్రమం చెప్పినాడు ఆయన. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లును మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి పాపపురుషుడు నూతన పురుషుడు జన్మించాడు. అదే అర్థం. అదే తీతు పత్రికలో చెప్పిన మాట. పాపపురుషుడు సమాధి చేయబడి పాతిపెట్టబడి, పాపపురుషుడు చనిపోయి పాతిపెట్టబడి నూతన పురుషుడు బయటకు వచ్చాడు ఆత్మీయంగా. అదే పునర్జన్మ సంబంధమైన స్నానము. చౌకర్ అర్థమైంది మాట. విజయ్ కరెంట్ పని 1 తారీఖు అయిన తర్వాత పెడదాం.
కరెక్టా? వాటర్ అయిన తర్వాత పెడతాము అనుకున్నాం. ఇది బుద్ధిగారు అబ్బాయి మాట్లాడాడు కరెంట్ బుద్ధిగారు అబ్బాయి మాట్లాడాడట కరెంట్ చేసిన అది లిఫ్ట్ దగ్గర రాసిచ్చాడట ఓకే. మాట్లాడితే వాటర్ ఇప్పుడు ఏం చెప్పమంటారు? చదువుకున్నామా? రామపత్రిక 6:1-6. పాప పురుషుడు పాతి పెట్టబడి నూతన పురుషుడు పైకి వచ్చాడు. అది పునర్జన్మ సంబంధమైన స్నానం. పాప పురుషుడు పాతి పెట్టబడి నూతన పురుషుడు అంటే శరీర సంబంధమైనటువంటి మనుషుడు క్రీస్తులో చనిపోయి పాపం చనిపోయిన చేద్దామండి పాతి పడతాం కదా. మరి మరి మిగిలిన ఎవరప్పుడు ఆత్మీయ క్రొత్త జన్మ తీతిమతికి చెప్పిన ప్రకారం పునర్జన్మ సంబంధమైన అంటే పాత పురుషుడు పాతి పెట్టబడ్డాడు, నూతన పురుషుడు ఏమండి లేచాడు, వచ్చాడు జన్మించాడు అని చెప్పుకోవచ్చు అనమాట. తీతి పత్రిక ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. ఇంకా బాగా చెప్పాలంటే యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము ఇదండి పునర్జన్మ సంబంధ స్నానం అంటే ఈ మాట బాగానండి రాసుకోండి కూడా. పేదవాడు చనిపోయి మళ్ళా పునర్జన్మలో ధనవంతుడిగా పుట్టడం కాదు. పేదవాడు చనిపోయి మళ్ళా ధనవంతుడిగా రెండో పునర్జన్మ ఎత్తడం కాదు. ధనవంతుడు చనిపోయి పేదవాడిగా పునర్జన్మ ఎత్తడం కాదు. తండ్రి అని దేవుడు కన్నబిడ్డలుగా పుడుతున్నాడు. తండ్రి అని దేవునికి అదే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు ఈ మాట అర్థమైందంటే అంతకంటే భాగ్యం లేదు. ఇప్పుడు లోపల గొడవ ఏంటి? ధనవంతుడు చచ్చిపోయి బేదోడు పుట్టేస్తాడు అంటే పునర్జన్మ. అలా కాదు, బేదవాడు చనిపోతే ధనవంతుడు పుడతాడు, అది పునర్జన్మ పొందాడు ఉంది కదా. ధనవంతుడు చనిపోయి బేదవాడుగా పుట్టినా ధనవంతుడు పుట్టినా మళ్ళీ చస్తాడు కదా. కానీ దేవుని పిల్లలుగా పుట్టాలంట. నేను కన్నాను అన్నాడు. అది ఇప్పుడు ఏ జన్మ? పునర్జన్మ శరీర సంబంధం పునర్జన్మ గొప్పదా? ఆత్మీయంగా ఈ యొక్క పునర్జన్మ స్నానం గొప్పదా? పునర్జన్మ సంబంధమైన స్నానం గొప్పదా? ఏదే ఎందుకంటే దేవుడు కన్నాడు. దేవుడు వేల క్రైస్తవుడు గొప్ప ధన్యత కలవాడు, గొప్పవాడు. దేవుడు కన్నాడంటే అసలు పేదవాడు ఎలా వస్తుండగా ఇక్కడ ఆస్తి వరకు ఇక్కడ గొడవ చూసుకున్నారు, కానీ పరలోక ఆస్తికి వారసులు అవ్వాలి. ఆయన నివాసం ఎక్కడ? దేవుడి నివాసం ఎక్కడ? మత్తయి సువార్త. దేవుడి నివాసం ఎక్కడ? దేవుని పిల్లలైతే దేవుడి కంటే ఆయన నివాసం ఎక్కడ? మత్తయి సువార్త 23:9. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలవవద్దు. ఒకటేనండి, దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడి నివాసం ఎక్కడండి? పరలోకము.
దేవుని నివాసం ఎక్కడండి? ఆయన ఇప్పుడు ఆ దేవుని కనిపెట్టలైతే ఆయనతో మనం ఆ పరలోకనే మనం దేవుడి నివాసం పరలోకం అంటండి. మరి ఆ దేవుని సత్యవాక్యం ద్వారా సువార్త ద్వారా దేవుని కనిపెట్టలైతే సువార్త ద్వారా బాప్తిసం పొందడం దేవుని కనిపెట్టలు అవుతున్నారంటే ఎక్కడ దేనికి వారసుడు? పరలోకానికి వారసుడు. నా 14:3 కూడా రాసుకున్నా అక్కడే. ఇక్కడే స్పష్టం అయిపోయింది. ఇంకా ఆయన దిగొచ్చేసి ఆయన వాగ్దానం చేసాడు. ఇప్పుడు ఆ మాటకే యోహాను 14:3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన కదా నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద మిమ్మలను ఎక్కడికే ఆయన ఉన్న స్థలం ఎక్కడ? ముందు చూసాం. దేవుడి స్థలం ఎక్కడ? పరలోకం. ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? ఎవరిని? కన్నబిడ్డలే. కన్నబిడ్డలు ఎలా అవుతారు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. కనుక వీడు కార్యశుద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా, ఏమండి ఆయుష్ సంబంధంగా, ప్రాణం ఆయుష్ అన్ని విధాలుగా క్రైస్తవుడు సేవకుడికి ఆయన కార్యశుద్ధి కలిగి చేసి సిద్ధంగా ఉన్నాడు. 14 వచనం చూద్దాం. పిలిపి 13 అయిందండి. 14 చూద్దాం. పిలిపి 4:2-14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనై దేవుని కుమారునగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. ఏమవ్వాలంటే దేవుని కుమారులు. ఎవరండి? దేవుని కుమారులు. లోకం ఎలా ఉందంటే మూర్ఖమైన వక్రజనం. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఎప్పుడు చెప్పారు ఇది? ఈ వాక్యం ఎప్పుడు రాశారు? ఇప్పుడు మూర్ఖము వక్రజనం అంటే మా అమ్మలు అనేది అనుకుంటారు లోకం. ఇది ఎప్పుడు రాశారు? క్రీస్తు మొదటి శతాబ్దంలోనే. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే 60వ సంవత్సరంలో క్రీస్తు 60 సంవత్సరాలు రాశారండి. ఎప్పుడంటే ఆ క్రీస్తు శకం 60వ సంవత్సరంలోనే ఎవరున్నారు? మూర్ఖమైన వక్రజనం. ఎప్పుడు ఉంటానే ఉంటారు. ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. వారి మధ్య నిరపరాధులుగా ఉండాలంటాడు క్రైస్తవుడు. నిష్కలంకులుగా ఉండాలంటే క్రైస్తవుడు. నిందలేని వారు ఉండాలంటే క్రైస్తవుడు. దేవుని కుమారులగినట్లు చూపించాలంట. మనం ఎవరండి ఇప్పుడు? దేవుని కుమారుల యొక్క సమస్తం చూపించాలండి లోకానికి. దేవుని కుమారులు రగునట్లు ఏమనుకోవాలంటే ఇప్పుడు ఏమండి నిరపరాధులు ఉండాలంట, నిష్కాలంగా ఉండాలంట, అనింజులే ఉండాలంట. దేవుని కుమారులకు కనపడాలంట. ఈ కార్యాలు చేస్తే కనపడతాడు. లేదంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దేవుని కుమారుడా? రక్షణ పొంది తాగుతున్నాడు అనుకోండి, ఆడెవడో రక్షణ పొంది దుర్మార్గ కార్యాలు చేస్తాడు అనుకోండి, ఎవడో రక్షణ పొంది వారు డబ్బు 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 డబ్బే దేవుడు అంటున్నాడు అనుకోండి, ఆడెవడో రక్షణ పొంది దేవుని కుమారుడు కనపరుచుకోవాలంటండి. క్రియలు చేయాలట. ఇప్పుడు ముందే చదువుకున్నాం ఏకపత్రిక 1:18 నేను సత్యవాక్యం మిమ్మల్ని కన్నాను అన్నాడు. సత్యవాక్యం ద్వారా మిమ్మల్ని కన్నాను అన్నాడు. పునర్జన్మ ఇచ్చాను అన్నాడు.
పునరుద్ధాన స్థానంలో మీ తల్లిదండ్రులు పుట్టిన వాడిని మళ్ళీ నాకు కుమారులకు పుట్టారు కుమార్తెలు పుట్టారు అన్నాడు. మళ్ళీ జన్మించారు, ఆత్మీయ జన్మించారు అన్నాడు. అందుకని ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? నిరపరాధులు 1, నిష్కాలంకులు 2, అనింజులై దేవుని కుమారులు అగినట్లు సనుగులను మరి ఇంకేమనకూడదండి ఇప్పుడు? సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అప్పుడు నీ దేవుడు నీ కార్యసిద్ధి కలుగు చేస్తాడు, నీ కార్యం సఫలం అవుతుంది. ఇవేమన్నా నీ కార్యం సఫలం అవ్వదు. ఏంటయ్యి ఏంటయ్యి మరలా మీరు నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులుగా సనుగులు మాని ఏమండి సంశయం మాని సేవ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంట? నీ జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. ఏం తలపెట్టినా జరుగుతుంది, కార్యసిద్ధి కలుగు చేస్తాడు ఆయన. ఇవన్నీ ఏమన్నా ఈ కార్యసిద్ధి దెబ్బతింటదు. ఆయన తోడు ఉండడు, ఆయన ప్రక్కన ఉండడు, తోడు ఉండడు. ప్రార్థన ప్రతిఫలం లేదు, సేవకు ప్రతిఫలం లేదు, ప్రార్థన ప్రతిఫలం ఉండదు. ఇవన్నీ మానుకోవాల్సిన అవసరం ఉంది. మానుకోమని పిలిపి పత్రికలోనే ఏ పత్రిక ధ్యానిస్తున్నామో ఆ పిలిపి సంఘానికి గొప్ప హెచ్చరిక చేశాడు. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు అంటే చిన్నగారు మన 2 కళ్ళే. సంఘంలో 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. 50 మంది అంటే 100 కళ్ళు. సంఘం చుట్టూ 1000 కళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే క్రీస్తు సువార్తికుడు క్రీస్తు సంఘస్థుడు అంటే అప్పుడు 1000 కళ్ళు మీదకి వచ్చేస్తాయి. ఎన్ని కళ్ళు? నీకు 2 కళ్ళే. 1000 కళ్ళు చూసినప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళ మధ్యన మాట, క్రియ, కార్యం, ఆలోచన ఇవన్నీ కూడా ఎలా ఉండాలో పిలిపి సంఘానికి. ఎందుకంటే కార్యసిద్ధి కలుగు చేస్తాడని చెప్పాడు కనుక దేవుడు. నీ కార్యం సిద్ధించాలంటే నీవు గొప్ప గొప్ప దీవులు పొందాలంటే, గొప్ప మేలు పొందాలంటే, సేవ బలముగా జరగాలి, కొన్ని ఆత్మలు రక్షించాలంటే, నీ రక్షణ కాపాడుకోవాలంటే ఇగో ఈ లక్షణాలు ఏమైనా ఉంటాయి. ఇంక సంశయం అంటండి, సంశయము, సనుగులు. సనుగులతో మనం ఏం చేయగలమండి? సువార్తుడు సనుగుతూ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆరాధన బయలుదేరాడు ఒక సహోదరుడు. ఎందుకు పని ఉంటే ఆరాధన ఎందుకు ఎలా అక్కడికి వెళ్తున్నా కొన్ని 1000 రూపాయలు వస్తుంది కదా, ఇలా సనుక్కుంటూ వచ్చాడు అనుకోండి. అక్కడికి ఏంటి ప్రతిఫలం? అలాగే సేవకుడు సువార్తికుడు ఏంటి ఏముంది ఇక్కడ 10 రూపాయలు కూడా కానుకోవాలని సనుకున్నాడు అనుకో. ఏంటి సువార్తలు? ఇలాగా చాలా జాగ్రత్తగా ఆ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. 15వ వచనం మనం చూద్దాం. 14 నుంచి కలిపి చెప్పారండి, రాసుకోండి. మూర్ఖమైన వక్రజనము కామ మనము జీవించే లోకం మనం జీవించే లోకము మూర్ఖమైన వక్రజనము అని ప్రభు యేసు పౌలు గారు కూడా మరీ చెప్పారు. రాసుకోండి. యేసు ప్రభు చెప్పారు, పౌలు గారు చెప్పారు. వక్రజనము బ్రాకెట్లో పెట్టుకుని అని
ప్రభు అయిన యేసు చెప్పారు, పౌలు మరీ చెప్పారు. లోకంలో జనం ఎటువంటి ఎలాగొన్నారు ముఖ్యమైన వక్రజనము మనము అని జీవించే లోకము అని ప్రభు అయిన యేసు ప్రభు పౌలు గారు కూడా మరీ చెప్పారు. మత్తయి సువార్త 17:17, 12:39, 12:39, 39, 12:39, 17:17, 12:39. 2:40. ఇప్పుడు రాసుకోండి. ఈ లోకములోని జనం తప్పుడు అభిప్రాయాలను అవినీతితో కూడిన మనసు కలిగి అనైతిక జీవితాలు, నైతికత లేదు, అనైతిక జీవితాలు జీవిస్తున్నారు. మనసు కలిగి అనైతిక నీతి లేని అని అర్థం. అనైతిక అవినీతితో కూడిన మనసు కలిగి. ఎటువంటి మనసుతో ఉన్నారు లోకం? మనసు కలిగి అనైక్యత అవినీతితో అవినీతితో కూడిన మనస్సు కలిగి అనైతిక జీవితాలు జీవిస్తున్నారు. అనైతిక జీవితాలు జీవిస్తున్నారు. ఇవాళ యుద్ధాలు అవే, లోకం నాశనం అవే. దేవుని వాక్యపు నియమాలను దాని ప్రమాణాలను దాని ప్రమాణాలు తిరస్కరిస్తారు. ఈ లోకము నుండి
తమను తాము వేరుపరుచుకోవాలి. దేవుని పిల్లలు ఈ లోకము నుండి దేవుని పిల్లలు తమను తాము వేరుపరుచుకోవాలి. ప్రత్యేకంగా ఉండాలి, వాళ్ళకి జీవించకూడదు అని అర్థం. వేరుపరుచుకోవాలి కామ నశించిపోయే ఈ లోకానికి లోకానికి క్రీస్తు యొక్క మహిమాయుక్తమైన రక్షణను ప్రకటించడం కోసం ప్రకటించడం కోసం మనం నిర్దోషులుగా జీవించాలి. బాప్తిసానికి ముందు పిలిచినప్పుడు వాళ్ళు ఏమన్నా పౌలుగా అపోస్తలులైన పేతురు అపోస్తలులు ఎవరు పిలిచారండి వాళ్ళని ఆ పిలిపెట్టి చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 41 చదవండి. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇప్పుడు పిలిపి ఏంటండి? బాప్తిసం పిలిపి ఏంటంటే మూర్ఖులకు ఈ తరం వేరేవాడు. బ్రాకెట్లు పెట్టుకోండి. అది ఈ తరం వారికి వేరే. అపోస్తలుల కార్యము 2:40-41 అది బ్రాకెట్లు పెట్టండి. ఈ వాక్యానికి ఆ మాట చాలా ప్రయోజనకరం. ఎందుకంటే మూర్ఖమైన వక్ర జన్మని ప్రారంభించాడు ఇక్కడ పిలుపు 14లో. ఇప్పుడు దీనికి సంబంధించిన వాక్యాలు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. వీడు మూర్ఖబాబు వక్ర జనం ఏంటి? ఆ జనం యొక్క పొడవు ఏంటి? 2:15 నుంచి 17 చదవండి. 15 నుండి 17. 15 నుండి 17. ఈ లోకమునైనను లోకములో ఉన్నవైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఇవన్నీ ఈ లక్షణాలు ఉంటూ అంకర్జనం. లేనివాడు ఎవరున్నాడు చెప్పు? లేనివాడు ఎవడున్నాడా?
ఇంకా వంకర చెప్తారు, ఇంకా వంకర. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక రాసిన వాక్యం 2వ అధ్యాయము 17-17. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6-14-18. ఇక్కడ చూడండి అలా చెప్తారు, ఇంకా వంకర. 2 కొరింథీ 6:14-18. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము కనుక అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు నా వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారును కుమార్తెనయ్యుందురని సర్వశక్తి ప్రభువు చెప్పుచున్నాడు. అంతే. ఎలా ఉండాలో చెప్పారు, ఇక్కడ ఎలా ఉండకూడదు చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా ఉండకూడదా చెప్పారు. వంకరేంటి అనే విషయం ఎంత వంకరగా ఉన్నారో. కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం ఆ చుట్టుప్రక్కల జనం సంఘం ఎలా ఉండకూడదు, చుట్టూ ఉన్న జనం ఎలా ఉన్నారు అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అటువంటి జనాల మధ్య ఉన్నప్పుడు మనం 6:15 14-18 వరకు సంఘం చుట్టూ ఎటువంటి జనం ఉన్నారు, సంఘం చుట్టూ ఎటువంటి జనం ఉన్నారు, మొక్కమైన ఒక్క జనం ఉన్నారు. అది ఇప్పుడు 14-16 వరకు గత వాళ్ళు కూడా చెప్పాడు, ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో మీకు సంబంధం ఏంటి, విడిగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి, నేను మీతో ఉంటాను. ఇప్పుడు లోకం కావాలా దేవుడు కావాలా, అంత తిరిగి చెప్పేసాడు. ఇంకా ప్రత్యేకంగా ఉంటే జాగ్రత్తగా ఉంటే నీతో ఉంటాను, లేదంటే లోకంతో వెళ్ళిపో. అక్కడ లోకం అది పరిస్థితి, మూర్ఖమగు ఒక్కరి జనం అని చెప్పి. వచ్చే వారం కర్మచారంగా 16 నుంచి రెండు సంస్థలు ఉన్నాయండి. ఒకటి హ్యాపీ హోమ్, 2 మున్సిపల్ కాలనీలో ఆ గట్టుకులు ఈ గట్టుకులు. అక్కడ వ్యాపార సంస్థ, ఇదేమో ఆత్మ సంపాదన సంఘం. ఇక్కడ ఈ గట్టు మీద అది, ఆ గట్టు మీద అది. ఆ రెండు ఇద్దరు ఒకటో తారీఖు అంటున్నారు, ఇద్దరు కూడా. ప్రార్థన పెట్టండి, రోజు ప్రార్థన చేయండి. సంఘం కార్యక్రమాలు ఘనంగా జరగాలి. తర్వాత సువార్తిక సదస్సు అక్కడ ఘనంగా జరగాలి. అది ఆలోచన. రాజేష్ మాటలు, అతను ప్రయత్నం అంతా కూడా 28 అన్నాడు, మరి 1 అన్నాడు. 2వ తారీఖులో ఏదో రోజుని తన వ్యాపారం ప్రారంభించడానికి 2 విషయాలు, విజయ్ సంబంధించింది, సంఘం సంబంధించింది, రాజేష్ సంబంధించింది, వ్యాపారం సంబంధించింది. కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ధన్యవాదాలు దేవా, పరిశుద్ధుడా నా నాయన మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన మా దేవా, ప్రతి బుధవారం ధైర్యమైన బయటకు ఈరోజు నాయన చాలా విషయాలు ధ్యానించాము. అందులో చాలా ఘనమైన రీతిలో ఘనమైన సంగతులు ఉన్నాయా మేము నేర్చుకోవడానికి మీరు మీకు అవసరమైన మీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తాము ప్రభా. అయినా మీరు సంగతి కూడా వచ్చే బుధవారం నేర్చుకొని మళ్ళా వాటిని నేర్చుకునే భాగ్యం మా సమయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి
కుమారుడు విదేశాల్లో ఉన్న రాజేష్ ఆయన తను యొక్క దైవజన గొప్ప ప్రశ్న చేసినటువంటి తండ్రి ప్రతి సంఘంలోనూ తమ రోజు సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ కుమారుడు రాజేష్ కాబట్టి కార్యం చేస్తున్నాయన రేపు 28వ తారీఖున కుటుంబ అవసరాల కొరకు తనకున్న రుణాల కొరకు ఇవన్నీ కొరకు అయినా తన తలపెట్టిన కార్యం అయినా రేపు 28వ తారీఖున ప్రారంభించుకోగలకు సమస్త కార్యాలు ప్రార్థిస్తున్నానైనా సహాయం చేయండి. మరి ఏ విధమైనటువంటి సహాయం పొందలేకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యేకతలను జ్ఞాపకం చేస్తున్నాం. ఆ కార్యక్రమం ప్రారంభానికి కాకుండా నమ్మకీయులు దయచేయమని ప్రార్థిస్తున్నానైనా సహాయం చేయము ప్రభా. రాజేష్ ఆలోచనలు కాల్పులైన సమస్త వేరే జరుగుతుంది. వాటన్నిటినీ మీ కొరకు మీ దైవమైన వాటన్నిటి నెరవేర్చడం ప్రార్థిస్తున్నాయన మనకిచ్చిన భార్య బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. తన శాస్త్రం ప్రతి ఆలోచనైనా మీ కొరకు మీ మహిళలో చేస్తున్న ప్రార్థిస్తున్నాయన మరి ముఖ్యంగా కుటుంబంలోనైనా ప్రతి ఒక్కరికి మీకు ఆరోగ్యం వాళ్ళు సైతం దయచేయండి. అదేవిధంగా ముఖ్య గాంధీ కార్యక్రమంలో విజయనైనా తలపెట్టిన కార్యక్రమం చేస్తూ ఇదిగైనా మరి వేగవంతంగా జరుగుతున్నాయని కలిసి పరిపాటు ఇక కొద్దిగా పరిపాటునైనా ఆ పరిపాటులో కూడానైనా సక్రమంగా జరిగించి రేపు 1వ తారీఖున ఆ యొక్క ప్రారంభానికి చూపించడానికి దయచేసి ప్రార్థిస్తున్నాయన. అదేవిధంగా కోనసీమ జిల్లా క్రీస్తు సంఘ సువార్తల సదస్సు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఆయన మీ మహిమాత్మే జరిగించిన ప్రార్థిస్తున్నాయన. అందుకు కావలసిన సమస్త ఈగులు దయచేసి సమస్త ధనాన్ని సమకూర్చుకొని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మున్సిపల్ కాలేజ్ సాంకేతిక నిర్మాణం అవి కూడా ఆయన త్వరితగతిన పూర్తి చేసుకుని అందులో ఆయన ప్రవేశించడానికి మీ ప్రభావ మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఇంతవరకు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరిని పేరుగా జ్ఞాపకం చేసినందుకు కార్యక్రమాలను పూర్తి చేసిన బాధ్యత పని వారిని జ్ఞాపకం చేస్తాం. వారిని జీవించండి ఆశలు నాయన. మరి మీ చిత్తమైతే హ్యాపీ హోమ్ అలాగే మున్సిపల్ కాలేజ్ సాంకేతికంగా ప్రారంభోత్సవం అదేవిధంగా కోనసీమ జిల్లా క్రీస్తు సంఘ సువార్తల సదస్సు ఈ కార్యక్రమాలు 3 కార్యక్రమాలు నాయన మీకు మహిళగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన ఏ విధమైన లోటుపాటు లేకుండా ఏ విధమైన తొందరపాటు లేకుండా అన్ని సక్రమంగా ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాయన. మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. అదేవిధంగా ఈ యొక్క భయపడకు కారణంగా అక్కడ మీరు నడిపిస్తున్నారని ఘనత మీకు ప్రభావం మీరే చూపుతున్నాను. మా ప్రభావం ప్రేరేపిస్తున్నాయి. ఏ చూపించి వారి పరిస్థితి నామంలో నాయన మేము తలపెట్టిన కార్యక్రమాలన్నీ జరిగించిన ప్రార్థిస్తున్నాం. మా ప్రభుత్వం చిన్నగారు కూడా చేస్తారు వీడియోలో ప్రార్థన వీడియోలో వేసుకుని ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, కల్లుల దేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, సకలాశీర్వాదాలకు కారణముగా నాయన సకల దినములు తండ్రి అనేక దినములు గడియ మీ ఆశీస్సులు పంపించి క్షేమకరంగా దీవులుగా ఆశీర్వాదకరంగా చూపించారు నాయన. ప్రతి గురువారము సాయంకాల సమయంలో మీ వాక్య ధ్యానము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను కూడా చదివి వాటి అర్థాలు చక్కటి వర్గాలు చెప్పిన సహోదరులు ఆ యొక్క దానిని దీవించి ఆస్వాదించి మీ ప్రేమ కలిగిన వాటికి పంపించిన విధానం బట్టి అనేక అద్భుతమైన కార్యాలతో నాయనము ఆదరించి వర్ణించి కటాక్షించిన విధానం బట్టి నాయన రేపు 28వ తారీఖు నాయన కుమారుడు రాజేష్ తలపెట్టిన ఆ యొక్క పట్టణ కార్యక్రమాన్ని మన హ్యాపీ హోమ్ని ప్రారంభించడంలో
సంఘముగా తండ్రి వారు నిర్మాణం చేయటకు ఆయన చేసిన సిద్ధపాటును బట్టి పౌరవారికి ఆయన ఆదాయ ప్రవేశము ఘనముగా మర్యాదగా జరిగించుకోవడానికి ఆయన మీకు చూపించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆ ఆలయంలో చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనం ద్వారా ఆయన మీరు మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే అక్కడ జరుగుతున్న కార్యాలన్నింటిలో కూడా మీకు మహిమకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఆదరించి కరుణించి కటాక్షించుకొని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా కోనసీమ మరి సేవకుల సదస్సులు కూడా మీరే ముందు నడిపించమని మొదటి వారంగా అక్కడ జరుగుతున్న యొక్క కార్యక్రమాన్ని కూడా దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం. లోక ప్రజలందరూ క్షేమంగా లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా మీ నామం వరకు మీ నామంలో మీ సంఘంలో మీ ప్రేమలో మీ కుటుంబాన్ని వర్తలము చేయమని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమ పొందే బదులుగా నాయన లోకానికి శాంతి సమాధానము నాయన మీరు ఏర్పరచమని వేడుకుంటున్నాం. యుద్ధ వాతావరణంలో ఉందంటే ప్రదేశం మరి ఆ యొక్క విదేశాల్లో యుద్ధ వాతావరణం భయంకరమైన వాతావరణం ఉందండి. దానికి మీ యొక్క జీవన అనుగ్రహించి శాంతికరమైన జీవితాన్ని ప్రజలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. నాయన వారందరూ మంచి మనసుతో ఒకరినొకరు ప్రేమించుకుని మీ ప్రేమ వారిపై కుమ్మరించి నాయన ఈ యొక్క యుద్ధ వాతావరణము యుద్ధంలో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మీ అందరూ నియమము మా యందు మీ మాటలు ఇచ్చుంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు ఇవ్వడం తప్పుడు మీకు దొరికి సెలవిస్తున్నాం తండ్రి. ఆ విధంగా విధేయతతో అడుగుతుండగా మా ప్రార్థన విజ్ఞానం చెంత చేర్చుకుని ప్రతిమలు దయచేయండి నాయన. మా ప్రతి విషయంలో కూడా మా ప్రార్థన విజ్ఞాపనం కుటుంబం కొరకును సంఘ బిడ్డల కొరకును సేవకుల కొరకును అదేవిధంగా శ్రీ క్రీస్తు సంఘ సభ్యుల కొరకును నాయన చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు నాయన మీ సన్నిధానంలో యువకులుగా నిందలేని వారుగా మీ ప్రేమ పొందే మీకు చూపించగలరు నాయన. అమలాపురం క్రీస్తు సంఘం నుండి నాయన అనేక సంఘములు 6 సంఘములు నాయన మీ యందు విశ్వాసంతో ప్రతి ఆదివారము ఆయన 6 సంఘాలలో సేవ జరుగుతుండగా సేవకులను దీవించి ఆస్వాదించమని సంఘములకు మీ దీవెన అనుగ్రహించమని మీ కరుణ హస్తమైన భద్రపరచమని వేడుకుంటున్నాం నాయన. మరి ఈ వారంలో ఒక ఆత్మ రక్షణాత్మక తండ్రి ఈ వారంలో మేము మరి బాప్తిసం తీసుకుంటామని సహోదరు చెప్పడం జరిగింది. ఆ బిడ్డను కూడా రేపు నాయన బిడ్డకు వాక్యం ప్రకటించడానికి సహోదరులకు వచ్చి జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అదేవిధంగా మీ యందు విశ్వాసంతో భయభక్తులతో విధేయతతో ఉన్నవారికి ఏ శిక్ష విధిలేదని సెలవిస్తున్నారు నాయన. మా ప్రార్థన విజ్ఞాపనం చెంత చేసుకుని ఈ రాత్రికాల సమయంలో నాయన మీ యందు విశ్వాసంతో చేసుకుని ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని పూర్వజన్మలను దీవించి ఆస్వాదించమని ఈ ప్రార్థన విజ్ఞాపనం చెంత చేసుకుని ప్రతిఫలం దయచేయమని త్వరలో రాని బట్టి ప్రతి వారి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఒకటేమిది